ఈ రోజు అయితే నేను కందివేల పప్పు, వైట్ రైస్ నంజుకోవడానికి అప్పలాలు అయితే చేసుకున్నాను. ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కందిబ్యాలు బాగా కడిగిన తర్వాత 2 టమోటాలు, చింతపండు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకపెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను. నూనె బాగా చలచల కాగుతా ఉంది. ఇప్పుడు తిరువాత గింజలు వేసేసి తెల్లగడ్డ వేసి ఒట్టిమిరపకాయలు వేసి కాసేపు వేయించాను. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా వేయించి కరివేపాకు వేసేసాను. తిరువాతలోకి పప్పు ఎత్తి పోసినప్పుడు సౌండ్ వింటే గన చాలా బాగుంటుంది. అందుకే ఆ సౌండ్ అలానే ఉంచాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉత్త పప్పుతో తినాలంటే తినలేము, అందుకనేసి అప్పలాలు కూడా వేయించుకునేసినాను. ఒక 5-6 అప్పలాలు అయితే వేయించేసి పక్కన పెట్టుకునేసినాను. ఇంకా వైట్ రైస్ లోకి పప్పు వేసుకొని అప్పలాలు నంచుకొని తింటా ఉంటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే గన. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు ఇక్కడ బయట దేశాల్లో. చాలా మంది అయితే చాలా ఇబ్బందులు పడతా ఉంటారు భోజనానికి. ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళకు చేసుకొని తినే టైం దొరకదు. కొందరిని అయితే వంట చేసుకొనిరు. వాళ్ళు ఏది పెడితే అదే తినాల్సి ఉంటుంది. 2 రోజులది 3 రోజులది కూడా పెడతా ఉంటారు భోజనాలు. అదే తిని చాలా మంది ఇక్కడైతే డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. బా